జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పీకల్లో కష్టాల్లో ఉందా లేదా? బీఆర్ఎస్ కష్టాల్లో ఉంటే ఇంకోటి మీద దాడి ఎట్లా చేస్తది? రాజకీయమైన అస్థిరతతో విత్ ఇన్ ద పార్టీ, కుటుంబంలో కలహాలతో, కేసులతో సతమతమవుతూ ఇంతగా బీఆర్ఎస్ సఫర్ అవ్వట్లేదా? ఇవన్నీ లెక్క పెట్టకుండానే కదా మేము ప్రజల తరఫున కొట్లాడుతున్నాం, ప్రజల కొరకు ఉంటున్నాం. వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల ముందుకు రకరకాల వేరే వేరే ఇష్యూలతో వస్తున్నారు. సింపుల్. ఇప్పుడు మీకు ఏదైనా కడుపులో నొప్పి, బాధో, చేయికో, కాలుకో నొప్పి ఉంటే మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు? మీరు హాస్పిటల్కి పోతారు. కానీ మాకు ఇబ్బంది ఉంటే మేము ప్రజల తరఫున ఎట్లా కొట్లాడతాం? మాకేమి లేవు, ఇబ్బందులు ఉంటే మేము ప్రజల బీఆర్ఎస్ మీకు జీవితకాలం మీరే అధికారంలో ఉంటారని భ్రమించారు. కానీ 9.5 సంవత్సరాలు ప్రజలు దించేశారు. పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు రాలా, ఒక్క సీటు రాలా. ఓటు పర్సంటేజ్ బాగా గణనీయంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలన చేశారో 10 సంవత్సరాల పరిపాలన అంతా తప్పులు తడకాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తోంది. అదేవిధంగా సరే అంటుంది, మీ దృష్టిలో అంటుంది, మీరు చూపిస్తుంది, వాళ్ళ దృష్టిలో చూపిస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ వీటితో పాటు కాళేశ్వరం మీద కేసులు, ఫార్ములా ఈ కేసులు, ఇంకా చెప్తూ లిస్ట్ పోతే నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. మీ దృష్టిలో మీరు అనుకుంటున్నట్టు ఇన్ని సమస్యలు ఉన్నా మేము ప్రజల కొరకు కొట్లాడడంలో ఒక సెకండ్ కూడా వెనకపోవడం లేము. అంటే మేము మా కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ ఓన్లీ. మేము ప్రజల కొరకు మాత్రమే బ్రతుకుతున్నాం, ప్రజల్లో మాత్రమే బ్రతుకుతున్నాం. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు మా నెత్తినేసుకొని ముందుకు పోతున్నాం, ప్రజలకు అండగా నిలబడుతున్నాం. మీ లోపల గందరగోళం ఉంది, మీ లోపలనే కన్ఫ్యూజన్ ఉంది, మీ లోపలనే పరిపాలన చేతగాంతనం ఉంది, మీ లోపలనే నిర్లక్ష్యం ఉంది, మీ లోపలనే ప్రజలంటే లెక్కలేనితనం ఉంది. కేవలం మీరుంది కేవలం కమిషన్లు దండుకోవడం కొరకు. దీపం ఉండనే ఇల్లు చక్కన పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, మనం ఉన్నప్పుడే ఇన్ని సంపాదించుకొని పోదామనే పనిలో ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. దానివల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు